హాయ్ గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి డబుల్ మసాలా బిర్యానీ. ఈ బిర్యానీ చాలా ఈజీగా తక్కువ టైంలో అందరికీ నచ్చే విధంగా చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ముక్క మెత్తగా జ్యూసీగా ఉడుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బిర్యానీ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3/4 kg చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్లోకి ఉప్పు నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నిమ్మరసం వేయటం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. అలా కడిగి తీసుకున్న చికెన్లో నేను నా దగ్గర ఉన్న స్పైసెస్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో చెక్క, లవంగం, మొగ్గ, బిర్యానీ ఆకు, యాలకులు, ఈ 4 స్పైసెస్ అయితే కంపల్సరీ ఉండాలి. మిగతా స్పైసెస్ అయితే మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 4 ఉల్లిపాయలు సన్నగా తురుముకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా నూరి పెట్టుకున్నది 1 స్పూన్ వరకు ఇందులో వేస్తున్నాను. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఇందులోకైతే 3 స్పూన్లు కారం పడుతుంది. నాకు పిల్లలు తినరని చెప్పేసి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చికెన్ మసాలా కొంచెం, బిర్యానీ మసాలా కొంచెం, అలాగే 1/2 కప్పు వరకు పెరుగు, 2 టమాటాలు గ్రైండ్ చేసినవి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు, సన్నగా తరిగిన పుదీనా 1/2 కప్పు, సగం బద్ద నిమ్మరసం వేసి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేయించగా మిగిలిన ఆయిల్ని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టే విధంగా మసాజ్ చేస్తూ పెరుగు గడ్డలు లేకుండా మొత్తం అంది కలిసిపోయేలా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకొని 1 అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు గనక టైం ఉంటే 1 గంట పాటు అయినా పెట్టుకోవచ్చు. నేను 3/4 kg చికెన్కు 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. వీటిని 3 సార్లు కడిగి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం ఎసరు పెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకు 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. ఇందులో మసాలా దినుసులు, తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి 1 స్పూను, షాజీరా 1/2 స్పూను, కొత్తిమీర, పుదీనా తరిగినవి. ఈ నీళ్లను బాగా మరిగించాలి. నీళ్ళు బాగా మరిగాక అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లోకి పట్టేస్తవి. అప్పుడు రైస్ తినేటప్పుడు అడ్డుపడకుండా అందులో వేసిన మసాలా దినుసులు, అలాగే ఆకులు అయితే ఏమన్నావో అవన్నీ వీలైనంత వరకు తీసేసుకోవచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు. అలాగే ఉప్పు సరిపోనట్టుంటే చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ బిర్యానీ ఉడికాక ఉప్పు అడ్జస్ట్ చేసుకోవటం అనేది కుదరదన్నమాట. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంను నీళ్లు వంపేసుకొని ఇందులో వేసుకొని మంట హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. బిర్యానీ రైసు 80% ఉడికాక రైస్ను దించి జల్లి గిన్నెలో వేసి నీళ్లు వడకట్టుకోవాలి. దాన్ని పక్కన ఉంచుకోవాలి. నేను చికెన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేటప్పుడు ఈ చెక్క ముక్క అయితే వేయటం మర్చిపోయాను. ఇప్పుడు చెక్క ముక్క వేస్తున్నాను. 1 ఇంచు చెక్క ముక్క అయితే తీసుకుంటున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ను గ్యాస్ మీద మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. ఎప్పుడైతే చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు చికెన్ దించుకోవచ్చు. చికెన్ అయితే మెత్తగా ఉడికింది. బిర్యానీ కోసం వెడల్పుగా పెద్దగా ఉండే పాత్ర తీసుకొని అందులో ఉడికించుకున్న చికెన్ను అంచుల వెంబడి అవ్వకుండా పాత్ర అడుగున వేసుకోవాలి. చికెన్ పాత్ర అంచులకు అయినట్లయితే మాడిపోతుంది. కాబట్టి పాత్ర అంచుల వెంబడి కాకుండా పాత్ర అడుగున వేసుకోవాలి. అలాగే 80% ఉడికించి వాటర్ వంపేసుకొని జర్లిగిన్నెలో ఉంది కదా రైసు, ఆ రైస్ని అయితే ఈ చికెన్ మీద వేసుకోవాలి. ఇప్పుడు రైస్ మీద తరిగిన కొత్తిమీర ఆకులు, అలాగే తరిగిన పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి నెయ్యి వేయాలి. నెయ్యి ఖచ్చితంగా వేయాలి. అంచుల వెంబడి నెయ్యిని వేయాలి. 1 స్పూన్ గరం మసాలాను ఈ రైస్పై వేసుకోవాలి. రైస్ ఉడికించి వంపేసుకున్న వాటర్ ఉన్నవి కదా, అవి 1 టీ గ్లాస్ వరకు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఆవిరి బయటికి పోకుండా మూతపై ఏదైనా బరువుతో కవర్ చేస్తూ ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 1 అరగంట తర్వాత వడ్డించుకోవచ్చు. అంతేనండి, తక్కువ టైంలో చాలా సింపుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
ముక్క మెత్తగా జ్యూసీగా రైస్ వైట్గా లేకుండా మసాలా రైస్ మొత్తం కలిసిపోయే విధంగా బిర్యానీ అయితే తయారైంది. మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిర్యానీలోకి గోంగూర చట్నీ, పెరుగు చట్నీ, అలాగే గ్రేవీ దేనిలోకైనా చాలా బాగుంటుంది.